హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి తామరతూండ్లు తిని ఆడుకున్నట్టు హరినామస్తుతి చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు. హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు. అక్కడ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్ళినటువంటి కాకుల వంటి వారు చేసే పని అంటారు పోతన గారు. కాబట్టి మహానుభావుడు పైన దేవతలను నేను స్తోత్రం చేశాను. ఒకరేమో వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణించాడు మహాభారతంలో, వాల్మీకి మహర్షి సూర్యవంశాన్ని వర్ణించారు రామాయణంలో. సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని రెండు వంశాల్ని వర్ణించి మనకి ధర్మాన్ని నేర్పినటువంటి వాళ్ళు వ్యాసుడు వాల్మీకి. వ్యాసుడు వాల్మీకి ఇద్దరు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేశారు. ఆ సూర్యచంద్రులే రాత్రి పగలు ఉంటారు. సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యానికంతటికీ కూడా రెండు కళ్ళ లాంటి వారు. అందుకే వ్యాస భగవానుణ్ణి వాల్మీకిని స్తుతి చెయ్యకుండా, వాళ్ళకి నమస్కరించకుండా అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైన ప్రసంగాన్ని పెద్దలైన వారు చెయ్యరు. వారిద్దరికీ నమస్కరించి మాత్రమే చేస్తూ ఉంటారు.